RGR9 న్యూస్ కి స్వాగతం. మన మృత్యుంజయ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, చాలా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుకోకుండా సడన్ గా కరోనా చనిపోయాడు కాబట్టి దాని గురించి వీళ్ళు ఆర్సిసి ద్వారా ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఇది అవసరం కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం, ఏదన్నా ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజైనా యువతంతా కూడా తెలుసుకున్నారు కాబట్టి సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే అధికార పార్టీ సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే. మేమే ఆ పార్టీలో ఉంటే మేము పోరాటం చేసి సాధించుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు మన దగ్గరకు రావడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా తప్పకుండా హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను, ఏ విధంగానైనా దాన్ని సాధిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అదే కాకుండా వేదవతి వచ్చిందంటే వేదవతి ఈసారి కంప్లీట్ చేసినాక సహాయశక్తిగా కృషి చేస్తాం. ఎందుకంటే వేదవతి వచ్చిందంటే మన ప్రాంతానికి దాదాపుగా 16,000 ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితుంది. ఆ విషయాల్లో మేము కూడా గట్టిగా ముఖ్యమంత్రి తెలియజేసి ఇమ్మీడియట్ గా దాన్ని పని స్టార్ట్ చేసేదానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా రాజకీయాలు చూస్తా ఉన్నా వాళ్ళు ఏ విధంగా ఉన్నాయనేది కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలంతా కూడా. ఒక క్యాండిడేట్ గా ఆశీర్వాదం భగవంతుడు ఇచ్చినాడు అనుకున్నాం, మళ్ళీ ఏం చేయాలా, దాన్ని సద్వినియోగం చేసుకోలేదో లేకపోతే ఏ విధంగా దాన్ని ఆలోచన చేయాలి. ప్రతి విషయము ఏం చేస్తానో చెప్పుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఏదో ఒక రకంగా ప్రతిరోజు జపం చేస్తూ బీసీలను కొడతానంట, బీసీలని కాళ్ళ కింద తొక్కుతానంట, శవ రాజకీయాలు చేస్తారంట. ఇది ఆ ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళకి అన్ని అలవాట్లు కాబట్టి వాళ్ళకే ఇవి వర్తిస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఏ రోజు కూడా ఈ రాజకీయాలు చూడలేండి. సంజీవ్ అదని బల్లేకలే ప్రకాష్ బీసీలు కూడా వేయలేదా నువ్వు కూడా ఉండవా ఫోన్ సాగుతా